చెప్పాలి అమ్మ చెప్పేవాళ్ళు రండ్రా ఒక నిమిషం. గుడ్డ సంచులు వాడదాం, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం. చెప్పమ్మా. గుడ్డ సంచులు వాడదాం, పర్యావరణాన్ని రక్షిద్దాం. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర సాధిద్దాం. ఇప్పుడు ఈ రోజుల్లో దయచేసి అందరూ నిశ్శబ్దంగా 2 మాటలు వినండి. మనకి మన నిత్య జీవితంలో ప్లాస్టిక్ లేకుండా ఏ అవసరమైనా తీరుతుందా? అందరూ ప్లాస్టిక్ వాడాల్సిందే, అంతేనా? ప్లాస్టిక్ మరి భూతమని మనకి ప్రభుత్వం చెప్తుంది, మనకు కూడా తెలుసు. ఈ ప్లాస్టిక్ అనేది బాగా గుర్తుపెట్టుకోండి, ఏదైనా సరే ఈ సృష్టిలో మనిషి దగ్గర నుంచి ఏ వస్తువైనా సరే అది పుట్టిన తర్వాత మట్టిలో కలిసిపోవాలి, అవునా కదా? ఇది క్లారిటీగా అందరికీ. కానీ అది కొద్ది సమయంలో అన్నీ కలిసిపోతాయి. మనిషి కూడా 60-70 సంవత్సరాలు కలిసిపోతున్నాడు మట్టిలో. కానీ మనిషి తయారు చేసిన ప్లాస్టిక్ మాత్రం వేల సంవత్సరాల పాటు అది మట్టిలో కలవకుండా మట్టిని కలుషితం చేస్తుంది, నీళ్లలో పడి నీళ్ళని కలుషితం చేస్తుంది. ఎక్కువ కాలంగా ప్లాస్టిక్ ఉండటం వల్ల దాని నుండి విషవాయువులు వెలువడి నీటి కాలుష్యము, ఆహార కాలుష్యం ఏర్పడి ఆ ఆహారము నీరు ద్వారా మన శరీరంలోకి ప్లాస్టిక్ సంబంధించిన మైక్రో ప్లాస్టిక్ శరీరం లోపలికి వెళ్ళి మనకి క్యాన్సర్ రావడానికి, వివిధ రోగాలు రావడానికి కారణమవుతుంది. ఇది మనకి క్షణాల్లో వెంటనే త్వరితగతిని తెలిసే విషయం కాదు. దీర్ఘకాలికంగా మనపై, మన పిల్లలపై, మన భావి తరాలపై ప్రభావం చూపే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ప్లాస్టిక్ని వాడేవాళ్ళు ముఖ్యంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఒక్కసారి మాత్రమే వాడతాము, తర్వాత పడేస్తాం. నూడిల్స్ తింటాం, స్పూన్ ఒక్కసారి వాడి కింద పడేస్తాం. వాటర్, కూల్ డ్రింక్ బాటిల్ తాగుతాం, ఒక్కసారి వాడి కింద పడేస్తాం. క్యారీ బ్యాగు, సరుకులు తెచ్చుకుంటాం, మాంసాలు తెచ్చుకుంటాం, రకరకాలు తెచ్చుకొని ఒకసారి అక్కడ పడేస్తాం. కానీ వాడిన తర్వాత ఆ వస్తువుని సరైన విధానంలో దాన్ని పడవేయకపోతే, సరైన విధానంలో పడవేయడం అంటే మన ఇంటికి వచ్చినటువంటి ఏ ప్లాస్టిక్ వస్తువైనా సరే, కంప్యూటర్ దగ్గర నుంచి, సెల్ ఫోన్ దగ్గర నుంచి, క్యారీ బ్యాగ్ దగ్గర నుంచి రకరకాలు ఉన్నాయి, బొట్టలు, ట్రేలు అన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా వాడిన తర్వాత అది వ్యర్థముగా మారి మనకు ఉపయోగపడతలేదు అన్నప్పుడు దానిని ఒక సంచిలో భద్రపరిచి వారానికి 1 రోజులు మన పంచాయతీ సిబ్బంది వస్తే వాళ్ళకి అప్పచెబితే అక్కడ ప్రాసెస్ శాస్త్రీయంగా, సైంటిఫిక్గా ప్రాసెస్ జరిగి ఎక్కడ ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా, అనారోగ్య కారణాలకు దారితీయకుండా, సమాజానికి, ప్రజల ఆరోగ్యానికి ఇబ్బంది లేకుండా ప్రాసెస్ జరుగుతుంది. కాబట్టి మన ఇంటికి వచ్చినటువంటి ప్లాస్టిక్ని ఇంటి పరిసర ప్రాంతాల్లో కానీ, ఇంటి రోడ్ల పక్కన కానీ, నేల పైన పడకుండా దాన్ని ఖచ్చితంగా పంచాయతీ అప్పచెప్పినటువంటి బుట్టలో కానీ, సంచిలో కానీ వేసి దానిని పంచాయతీ సిబ్బందికి అప్పచెప్పాలి. ఆ పంచాయతీ సిబ్బంది దాన్ని తీసుకెళ్లి ప్రాసెస్ చేయడం వల్ల ఎవరికి ఎలాంటి హాని జరగదు, మేలు జరుగుతుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ప్లాస్టిక్ వాడుతున్నారు, వాడిన తర్వాత దాన్ని పడేసే విధానంలో జాగ్రత్తలు పాటించాలి. కాస్త ఓర్పుగా తెచ్చిన క్యారీ బ్యాగ్ని ఇసిరి పడేయకుండా, తెచ్చిన పాల ప్యాకెట్ని ఇసిరి పడేయకుండా గాలికి కొట్టుకెళ్ళి మురుగు కాలువలో పడి నీటి పారుదల సరిలేక అక్కడ పురుగులు ఏర్పడి కాలువలో ఆ క్యారీ బ్యాగులు అడ్డంకి వలన భూమి కలుషితం, నీరు కలుషితం, నేల మొత్తం కలుషితం అయిపోయి ఆరోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా స్వచ్ఛందంగా మీరు ఆలోచించి, ప్రభుత్వ శాఖల్లో పనిచేసేటటువంటి సిబ్బంది అందరూ మీతో ఒక్కొక్కరికి 100 మందికి అనుబంధం ఉంటుంది. మీ అందరూ చెప్పండి, ప్లాస్టిక్ని వాడిన తర్వాత పడేసే విధానం ఓర్పుగా ఉండండి, అది పంచాయతీకి అప్పచెప్పండి. మ్యాక్సిమం ఫైనల్గా చెప్పేది ఏంటంటే, ప్లాస్టిక్ వాడటం అనేది ఖచ్చితంగా అలవాటైపోయింది అందరికీ. కానీ దాన్ని కూడా క్రమేణా కొద్దిగా తగ్గించుకోవాలంటే ప్రత్యామ్నాయ ఏర్పాట్లుగా జూట్ బ్యాగులు, గుడ్డ సంచులు, స్టీలు, గాజులు, పింగాణీలు ఎలాంటి పాత్రలు వాడుతున్నారు, టీలు తాగడానికి కానీ, పాలు తాగడానికి కానీ, లేదా తినడానికి కానీ, ప్లేట్లు కానీ, ఇవి కొంచెం నిదానంగా మార్పు చేసుకుంటూ మనం మన యొక్క ఆహారపు అలవాట్లో కూడా నిత్య జీవితంలో వచ్చే వాడుకలో వచ్చే వస్తువులు కూడా ప్లాస్టిక్ని దూరం పెట్టే విధంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవడం మంచిదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో తహసీల్దార్ గారు సందేశం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ సాసా కార్యక్రమాన్ని మన రాష్ట్రంలో నడుపుతూ ఉన్నారు. దానిలో భాగంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు 2 డేస్ కింద మాకు అందరికి కూడా దిశానిర్దేశాలు చేసుకున్నారు. విషయం ఏమిటంటే, ఎవరు కూడా ప్లాస్టిక్ సంబంధించినటువంటి ఏ ఐటెం కూడా ఉపయోగించకూడదని,
ఒకవేళ ఉపయోగిస్తూ ఉంటే కనుక ఈ రోజు నుంచి మీరు ఒక ప్రతిజ్ఞలాగా చేసుకొని కంపల్సరిగా ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేసి అసలు వాడకుండా ఉండే విధంగా ప్రయత్నం చేయమని మాకు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఫస్ట్ సమావేశాలు మీటింగుల్లో మనం ఎన్నో చెప్తుంటాం, కానీ ఆచరణ మార్గానికి మాత్రం దానికి రావట్లేదు. ముఖ్యంగా మీరు వెళ్ళి లోపల నా కార్యాలయం చూడండి. మా కార్యాలయంలో వాటర్ బాటిల్స్ మొత్తం తీసేశారు. ఎవరి దగ్గర కూడా ప్లాస్టిక్ బాటిల్స్ ఏవి ఉండవు. మనం తాగే బాటిల్స్ కూడా మొత్తం నీళ్ళన్నీ పోసి బాటిల్స్ అన్నీ అవసరపడేవి. ఈ రోజు నుంచి మేము ముందు నేను మారాలి, నా దగ్గర నుంచి మారాలి, నేను మారితేనే మీరందరూ మారుతారు. అందువల్ల మీరు కూడా మీ కుటుంబం నుంచి ప్రతి వాళ్ళు కూడా నేను అనే పదం దగ్గర స్టార్ట్ చేసి మీ కుటుంబం దాకా వెళ్ళి అందరూ కూడా స్వచ్ఛందంగా మీరు ఎక్కడైనా సరే వాటర్ తాగాలన్నా కూడా మీ ఇంటి నుంచి ఏ జర్నీకైనా వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళండి. ప్లాస్టిక్ బాటిల్ మాత్రం దయచేసి తీసుకోకుండా మీ ఇంటి నుంచే జూట్ బ్యాగ్ తీసుకొని ఆహార భోజనంతో సహా స్టీల్ బాక్స్లో పెట్టుకొని వాటర్ కూడా స్టీల్ది లేకపోతే కాపర్ది మీరు ఉపయోగించుకుంటూ చక్కగా ఆ వాటర్ని ఇంటి నుంచి తెచ్చుకొని ఆ వాటర్ని మీరు వాడుకునే విధంగా మీరు ప్రయత్నం చేయండి. అలానే మీ పిల్లలకు పాల బాటిల్ దగ్గర నుంచి మీరన్నీ కూడా మొదటి నుంచే మొదలు పెట్టాలి. చిన్నపిల్లల దగ్గర నుంచి వాళ్ళని కూడా నేర్పే అలవాట్లో కూడా మన ఇంటి కుటుంబం నుంచే స్టార్ట్ అవ్వాలి. కాబట్టి చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా మీరు వాడేటువంటి ప్లాస్టిక్ పాల దగ్గర నుంచి మీరు వాడేటువంటి వాటర్ డబ్బాలతో సహా మొత్తం ప్లాస్టిక్ వాడుతున్నాం. మనం ప్రతిదీ కూడా మనం ఆదివారం వచ్చిందంటే కంపల్సరీగా ఇంట్లో మీరు వండుకుంటే పర్లా నాన్ వెజ్, కానీ మీరు తెచ్చుకునేటువంటి ఐటెం కూడా డబ్బాలాగా స్టీల్ డబ్బాలాగా పెట్టుకొని దాంట్లో పెట్టుకొని తెచ్చుకునే విధంగా మీరు ప్రయత్నం చేయండి. తర్వాత మీరు తెచ్చేటువంటి ఆహారాన్ని రెస్టారెంట్ నుంచి తెచ్చుకునేటప్పుడు వాడు ప్లాస్టిక్ వేడి వండినటువంటి పదార్థాన్ని దానిలో పెట్టి మీకు ప్యాకింగ్ చేసి ఇస్తాడు. చాలా వేడిగా ఉండి మేము తింటున్నాం అనుకుంటారు, కానీ దాంట్లో మీరు తినేటువంటిది విష పదార్థం అని మాత్రం దయచేసి గమనించాలి. అలానే మనం ఏదైనా ఒక చిన్న ప్రోగ్రాం పెట్టి మిమ్మల్ని అందరినీ నిన్ననే మన పిహెచ్సిలో కూడా చిన్న ప్రోగ్రాం జరిగింది. చాలామంది వచ్చి ఉంటారు ఆడికి. మేము కూడా వెళ్ళాం, ఎంపీడీ గారు మేము అందరం కూడా వెళ్ళాం. ఒక వ్యక్తి నిన్న డాక్టర్ గారు ట్రాన్స్ఫర్ అయితే మనందరికి భోజనాల్లో ప్లేట్లలో పెడతారు. ఒకప్పుడు మనకు వచ్చేటప్పటికల్లా మామూలు ఇస్తళ్ళు, రకరకాల ఇస్తళ్ళు వచ్చేవి. ఆ ఆకుల్లో తినేవాళ్ళం. ఆ సిస్టమే పోయింది. పేపర్ ప్లేట్లలో టైప్లో వచ్చేసి దాని మీద మళ్ళీ ప్లాస్టిక్ వినియోగంతో ఉన్నటువంటి లేయర్తో ఉన్నటువంటి ప్లేట్స్ అమ్ముతున్నారు. వాటిల్లో వేడిగా ఉందని మన సాంబార్ దగ్గర నుంచి అన్ని ఐటమ్స్ వేసుకొని వేడిగా తింటున్నాం. కానీ దాంతో మనం ప్లాస్టిక్ కూడా తింటున్నాం. మనకు తెలియదు. మీరు చూస్తారో చూడలేదో నాకు తెలియదు, కానీ ఇబ్బంది పడినప్పుడు మాత్రం ఇబ్బంది పడ్డామనుకుంటాం, కానీ ఇబ్బంది పడినంతసేపు ఏమీ కాదు. అయితే మనకు తెలియకుండా జుట్టు కూడా లోపలికి వెళ్తుంది. మీకు తెలుసో తెలీదో జుట్టు లోపలికి ఉంటుంది. మనకు తెలియకుండా అన్నీ వెళ్తూ ఉంటాయి. ప్రతి ఐటెం మనందరం మనమే తింటున్నాం. ప్రతిదీ కూడా విషాహారం మనం తీసుకుంటున్నాం. దయచేసి మీరు తినేటువంటి ఏ ఐటెంనైనా సరే ఒక ఆకు రూపంలో చాలామంది చూడండి, మనం ఎక్కడన్నా హోటల్కి వెళ్తున్నప్పుడు వాళ్ళు అరటి ఆకుల్లోనే కడతారు. సహజంగా కొంతమంది ఆకుల్లో కడతారు. గుళ్ళల్లో పోయిన టెంపుల్లో మీకు ఏ ప్రసాదం అయినా సరే కూడా ఆకుల్లోనే కడతారు. ఎక్కడా కూడా దయచేసి ప్లాస్టిక్ వాడరు వాళ్ళు. అందువల్ల చిన్న దొన్నెల్లో పెడతారు. మీరు పెద్ద టెంపుల్కి వెళ్ళండి, ఎక్కడైనా సరే ఆకులనే వాడతారు. దయచేసి మీ కుటుంబ సభ్యులు ఎవరైనా సరే ఏదైనా ఆహారాన్ని మీరు తెచ్చుకున్నప్పుడు మాత్రం కంపల్సరీగా ఆకు రూపంలో ఉండే విధంగా చూడండి. లేదా మీరు బాక్స్ తీసుకెళ్ళండి, ఆ బాక్స్ని వినియోగం చేయండి. ప్లాస్టిక్ని మాత్రం వాడద్దు. దయచేసి మీరు ఎవరిని కూడా ఎంకరేజ్ చేయొద్దు. దీంట్లో తీసుకెళ్ళండి, దాంట్లో తీసుకెళ్ళి మీరే తీసుకెళ్ళి ఇవ్వద్దు. అలాంటి అలవాటు చేయకుండా ఫస్ట్ మనం మారితే సమాజం మారుతుంది. మీరు మారకపోతే సమాజం మారదు. కాబట్టి దయచేసి ముందు మీరు మారండి, మీ కుటుంబాన్ని మార్చండి. ఎవరినైనా సరే ఏదైనా ఇస్తానన్నా కూడా మాకు ఇందులో వద్దు అని చెప్పి కరాఖండిగా చెప్పండి. ఏం పర్లా, వాళ్ళు ఏం ఫీల్ అవ్వరు. ఏదో ఫీల్ అవుతారని బాధపడితే నష్టం మనకు, మన పిల్లలకి, మన కుటుంబ సభ్యులకి, మన సమాజానికి. కాబట్టి దయచేసి మనం పశువులను కూడా పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే మన తిన్న ఆహారాన్ని కవర్లో పెట్టి దాంట్లో అక్కడ పడేస్తే దానికి చేతులు కాళ్ళు మనకున్నాయి, వాటికి లేవు. అవి తినాలంటే ఆ కవర్లోనే తింటాయి, కవర్తో సహా తింటాయి, పళ్ళుతో సహా కవర్ పెట్టుకొని తింటాయి. వాటి వల్ల కూడా అనారోగ్యం వచ్చి అవి అరక్క అవి చనిపోతాయి, పశువులు కూడా. దయచేసి ఎవరైనా మనుషులే, అది పశువు కావచ్చు, అది జీవే. కాబట్టి మనం అందరం మానవ పద్ధతిలో ఉన్నాం కాబట్టి, మానవ సంబంధ పద్ధతిలో ఉన్నాం కాబట్టి ఇది మాత్రం విస్మరించకుండా ఈ రోజు నుంచి అందరూ కూడా ప్లాస్టిక్ అనేది విసర్జించండి. ప్లాస్టిక్ అనేది తేకుండా స్టీల్ వాడండి, కాపర్ వాడండి, ఏవైనా వాడండి ఐటమ్స్. కానీ గాజు కూడా వాడుకోవచ్చు. స్టీల్ గ్లాస్, మేము గాజు గ్లాసులు కూడా డబ్బులు ఇచ్చేసాం ఈరోజు.
ప్రతి టేబుల్ మీద స్టీల్ గ్లాస్ ఉండాలి, దానిపైన స్టీల్ మూతే ఉండాలి, మరి ప్లాస్టిక్ మూత వాడకూడదు. అందుకోసమని మా వాళ్ళకి నేను డబ్బులు కూడా ఇచ్చి ఈరోజు షాపు దగ్గర తీసుకొచ్చి అందరికీ అరేంజ్ చేయమని కూడా మేము తెలియపరుచున్నాం. దయచేసి మీరు కూడా మీ కార్యాలయాల్లో కానీ మీ కాలేజీల్లో కానీ ఎక్కడైనా సరే దయచేసి ప్లాస్టిక్ అనేది ఎవరైనా కనపడినా కూడా తీసుకోవద్దని మీరు స్వచ్ఛందంగా చెప్పేసేయండి. ఇక్కడ ఎవరో అనుకుంటారని మాత్రం దయచేసి అనుకోవద్దు. ఎవరికి వాళ్ళు మారండి, సమాజాన్ని మార్చండి, ప్లాస్టిక్ రహిత సమాజానికి తీసుకొచ్చే విధంగా ప్రయత్నిస్తారని ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ఎంపీడీఓ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఒక్క నిమిషం సార్. ఆ కార్యాలయంలో కూడా వాటర్ బాటిల్స్ అన్నీ కూడా బయటపడేసి స్టీల్ బాటిల్స్ వాడే విధంగా ఏర్పాటు చేస్తాం. ఇప్పుడు స్టీల్ బాటిల్స్ కూడా అందుబాటులోకి వచ్చాయి. ఆ స్టీల్ బాటిల్స్ వాడండి, ఆ ప్లాస్టిక్ బాటిల్స్ అన్నీ కూడా తీసేయండి. ప్లాస్టిక్ రహిత సమాజాన్ని ఏర్పరచడానికి మా వంతు మేము కృషి చేస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాం. మేడం ఒక్క నిమిషం ఇవ్వండి. మాట్లాడండి. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు సార్ చెప్పారు, ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ రహిత సమాజానికి కృషి చేస్తారని అందరికీ తెలియజేస్తున్నాను. ఈ రోజు నుండి మా ఆఫీస్లో కూడా ప్లాస్టిక్ బాటిల్స్, ప్లాస్టిక్ పేపర్ గ్లాసెస్ కానీ టీ గ్లాసెస్ కానీ అన్నీ నిర్మూలించి అన్ని స్టీల్ గ్లాసులు, స్టీల్ బాటిల్స్ అవన్నీ కూడా మా ఆఫీస్లో కూడా ఏర్పాటు చేసుకుంటాము. ఇది ప్రతి ఒక్కరూ ఆచరిస్తారని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ